వెల్కమ్ టు ఏటీవీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విషయం చెబుతున్నారు. పనిగట్టుకుని మరి భారత్పై కయ్యం పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇక తన ఆదేశాలను పాటించకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో ఇండియాపై సుంకాల దాడికి దిగారు. మొన్నటి వరకు భారత్ ఉత్పత్తులపై 25% టారిఫ్ విధించిన ట్రంప్ తాజాగా మరో 25%కి పెంచుతున్నట్లుగా ప్రకటించారు. అలాగే భారత ప్రత్యర్థి పాకిస్తాన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్తాన్లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించారు. ఏదో ఒకరోజు భారత్కు పాకిస్తాన్ ఆయిల్ అమ్ముతుందని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమం మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత. దేశంలోని దాదాపు 60% జనాభా వ్యవసాయంపై ఆధారపడుతుంది. వారి ప్రయోజనాల కోసం ఏదైనా ఒప్పందాన్ని త్యజించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ రైతుల జీవితాలపై ప్రమాదం వచ్చే విధంగా ఎలాంటి విదేశీ ఒత్తిడిలకి లోనయ్యే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. ఇది ప్రత్యక్షంగా ట్రంప్ పేరు ప్రస్తావించకుండా చేసిన వ్యాఖ్య అయినా నేపథ్యం దృష్ట్యా ఇది అమెరికాపైనే ప్రధాని పరోక్ష ప్రతిస్పందనగా చెబుతున్నారు నిపుణులు. అంతర్జాతీయ వాణిజ్యంలో స్వార్థపూరితంగా వ్యవహరించే దేశాలకు భారత్ తలవచ్చే ప్రసక్తే లేదని ప్రధాని ఈ వ్యాఖ్యల ద్వారా సంకేతం పంపించారు. ఇదిలా ఉండగా అమెరికా టారిఫ్ పెంపు నిర్ణయం భారత్ దిగుమతిదారులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే పరికరాలు, ఆయిల్ ఉత్పత్తులు, మైదానం సంబంధించినటువంటి పరికరాలపై వ్యయం పెరగనుంది. దీని ప్రభావం ఖచ్చితంగా దేశీయ మార్కెట్పై పడనుంది. ఈ నేపథ్యంలో భారత్ తన స్వావలంబన విధానాన్ని మరింత బలపరిచే దిశగా అడుగులు వేయనుందని స్పష్టమవుతుంది. దేశీయ పరిశ్రమలను, వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక ఆపరేషన్ సింధూర్ సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటుంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ పలుసార్లు ప్రకటించుకున్నారు. తాజాగా అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఆ ఆసక్తికర కథనాన్ని వెల్లడించింది. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను భయపెట్టిందని ఆ పత్రిక పేర్కొంది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ తన బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగిస్తున్నట్లుగా వచ్చిన వార్తలు ట్రంప్కు కలవరం కలిగించాయట. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్పై భారత్ ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులలో అణ్వాయుధాలను నింపే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు నిర్ధారించాయని ఆ పత్రిక పేర్కొంది. దీంతో వైట్ హౌస్లో తీవ్ర ఆందోళన మొదలైందట. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు వేగవంతమైన ఉన్నత స్థాయి చర్చలు మొదలయ్యాయట. పరిస్థితి చేయి దాటితే పాక్పై భారత్ అణుదాడులు చేయాలనుకుంటుందని, అలాగే పాకిస్తాన్ కూడా తన సొంత అణ్వాయుధ పరికరాలను ఉపయోగించాలని నిర్ణయించుకోవచ్చని ట్రంప్ భయపడ్డారని ఈ పత్రిక కథనాన్ని ప్రచురించింది. భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అణ్వాయుధాలను మోసుకెళ్లగలదని అమెరికా అధికారులు విశ్వసిస్తున్నారని ఆ కథనం పేర్కొంది. అయితే ఆ కథనాన్ని భారత రాయబార కార్యాలయం అధికారులు తోసిపుచ్చినట్టుగా కూడా ఆ కథనం తెలిపింది. ఇక మొదటగా అణుబాంబులను ప్రయోగించకూడదనే నియమాన్ని భారత్ ఉల్లంఘించిందని భారత అధికారులు చెప్పినట్లుగా పేర్కొంది. బ్రహ్మోస్ క్షిపణులు కేవలం సాంప్రదాయ ఆయుధ వ్యవస్థలే తప్ప అణ్వాయుధాలను మోసుకెళ్లలేవని ఎప్పటి నుంచో భారత్ నొక్కి చెబుతోంది. మొత్తంగా చూసుకుంటే భారత్ను వదిలేస్తే ఎప్పటికైనా తమ దేశాన్ని దాటి ముందుకు వెళ్తారని, అందుకే మన దేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని ట్రంప్ చూస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నది మోడీ కాబట్టి దీనికి ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేస్తున్నారు.